రూపాల్లో కూడా మనకు బలము అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు మనకి బలం కావాలి అంటే, నీకు బలం కావాలి, మాకు అవసరం లేదు, మేము బాగానే ఉన్నామని అనుకోవాకండి. అందరూ కాస్త కోస్త తిని బలంగానే ఉన్నారు ఉన్నంత వరకు. కానీ బలంగా ఉన్న ఆ బలం శారీరకంగా కొంతవరకు బలంగా కనిపిస్తుంది, కానీ చాలా విషయాల్లో బలహీనంగానే ఉన్నారు. మనం బలహీనంగా ఉంటే శత్రువు మనల్ని దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది. అందుకే దేవుడు తానే మనకు బలమై ఉన్నాడు. ఎందుకు మనల్ని శత్రువు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందంటే, మనం పోరాటంలో ఉన్నాం కాబట్టి. చాలా క్లుప్త సందేశం చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం అడుక్కొని ముందుకు వెళ్దాం. ముందే చదువుకున్నాగా బలం ఆయిందేనని ప్రార్థన చేద్దాం.